అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు చలసాని శ్రీనివాస్ గారు. ఆయన పోలవరం ప్రాజెక్టు గురించి, మన బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతా అన్నారు. ముందుగా మన భక్తి గీతమైనటువంటి చంద్ర భజన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారు. ఆ భజన కార్యక్రమం అయిపోయాక చలసాని శ్రీనివాస్ గారు మనతో చాలా విషయాలు చర్చిస్తారు. ముందు భజన కార్యక్రమం చూద్దాం. చలసాని శ్రీనివాసరావు గారికి నమస్కారాలు. సార్, పోలవరం ప్రాజెక్టు గురించి మాకు సవివరంగా తెలియచేయండి. ఎంత ఎత్తు ఉండాలి, ఎంత ఎత్తు ఉంటే మనకి బాగుంటుంది, ఎంత ఎత్తులో ఉంటే అది డెడ్ స్టోరేజ్ అవుతుంది, అన్ని విషయాలు కూడా మాతో పంచుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ఎంత శ్రద్ధ పెట్టారో వాళ్ళ ఎంపీలు, అలాగే బాబు గారు కూడా ఎంత శ్రద్ధ పెడుతున్నారు, ఈ గూటాల కూటమి ప్రభుత్వం గురించి కొంచెం చెప్పండి సార్. 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే 194 టీఎంసీలు నిలవ ఉంటుందండి. 34.9 అంటే 135 అడుగులు ఎత్తు, 41.15 మీటర్లు ఎత్తు నిలబెడితే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఎవరికన్నా దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించాలి. చర్చగా దమ్ము లేకుండా దాక్కున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు. శ్రీనివాసరావు గారు, మీరంటే మాకు ఎంతో గౌరవం అండి. మీరు ఇలా ఛాలెంజ్ చేయకూడదు. మా పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే ఇలా ఉండదు. మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమనుకుంటున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? కళ్యాణ్ గారు, బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు. సిగ్గు శరవలేదురా, కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. నేను మాట్లాడింది కదా, ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతాను, సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? శ్రీనివాసరావు గారు, మీ యొక్క వేదన నాకు అర్థమైంది. ఆవు చేలో వేస్తే దూడ గట్టున వేస్తుందో, ఆవు ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకుంది, మరి దూడలు కూడా ప్యాకేజ్ తీసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తున్నాయండి పార్లమెంట్ లో. ఒక్కసారి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా మీసాలు దువ్వి ఊడిపోయారు, ఒక్కసారి చూద్దాం సార్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? మీరు చెప్పినది నిజమే సుమి. మీకు సిగ్గు, లజ్జ, మానము, అభిమానం అనేది మీ బ్లడ్ లోనే లేదు. మీరు గతంలో మోడీని తిట్టారు, చంద్రబాబుని తిట్టారు, వెళ్ళి వాళ్ళ సంఖ్యకి తిరుగుతున్నావు. నీకు సిగ్గు, లజ్జ ఎక్కడుంది? చలసాని శ్రీనివాస్ గారు చెప్పింది యథార్థము. వీళ్ళు చెప్పిన 135 ఎత్తు అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ను పరిమితం చేసే దుర్మార్గమైంది. వాళ్ళు అఫీషియల్ గా బడ్జెట్ లో పెట్టారంటే ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. సిగ్గు లేదా మీకు? చలసాని గారు, ఈ గూటాల ప్రభుత్వానికి సిగ్గు లజ్జ లేదు సార్. మీరు చెప్పింది అక్షర సత్యము. వీరికి సిగ్గు, లజ్జ, అభిమానం ఏమీ లేదు. వీరు చెబుతారు, చెప్పడం వరకే గానీ ఆచరణ మాత్రం శూన్యము. అబద్ధాలు చెప్పి అనవసరమైనటువంటి వాగ్దానాలు చేసి వీళ్ళు పాలన సాగిస్తున్నారు. వీళ్ళకి ఒక రోజు ఉంటుంది అందరి చేతిలో. చలసాని శ్రీనివాసరావు గారు, మా డొక్కలో సీఎం గతంలో ఏం మాట్లాడారో ఒకసారి వినండి. అప్పుడు సిగ్గు లజ్జ లేకుండా నాకు ఒక్క ఎమ్మెల్యేనివ్వండి, కాలరు పట్టుకుంటాను మోడీ అన్నాడు. ఒక్కసారి ఆ పలుకులు విందాం. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం స్థాపించగలిగితే, నిజంగా అలాంటి మ్యాండేట్ ఇవ్వగలిగితే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఏ స్థాయిలో పనిచేస్తాడో మీకు చేస్తుంది. డొక్కలో సీఎం గారు గతంలో అంటే లేరు, మరి మీకు ఉన్నారు కదా ఇప్పుడు ఎంపీలు. మీరు గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా, లేకపోతే మరి అది తింటున్నారో తెలియదు. మరి మా చలసాని గారిని అడుగుదాం, ఏం చెబుతారో మీ గురించి. సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? చలసాని గారు, మనం ఎంత చెప్పినా సిగ్గు లజ్జ లేని వారికి మనం ఎంత పౌరుషం పోస్తే మాత్రము పౌరుషం వస్తుంది సార్. ప్యాకేజీ తీసేసుకున్నారు సార్ అందరూ. కార్మిక సంఘాల నాయకులు కానీ, కార్మికులు కానీ ఈ రోజున రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. జనసేన ప్రభుత్వం కానీ ఉండుంటే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీ కష్టం ఏంటి చెప్పండి, మేము మాట్లాడతాం. ఎలక్షన్ టైంలో మేము విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని తిరుగుతారు, ఎలక్షన్లు అయిపోయి మర్చిపోతారు. నా విన్నపం, మీరు నాయకుల్ని చొక్కా పట్టుకొని మీరు నిలదీగిపోతే మట్టుకు వాళ్ళు మీ మాట. తొక్కలో కళ్యాణ్ గారు, మీరు చెప్పిన పనులు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ మీరు ఏమి ఉపదేశించారో అదే జరుగుతుంది. మీరు ఏమి టెన్షన్ పడకండి. రేపు మీ చొక్కాలే కాదు, నిక్కరు, డాయరు, బనేను అన్ని తీసేసి రోడ్డు మీద నిలబెట్టడము ఖాయముగా కనపడుతుంది. మీరు ఏమి టెన్షన్ పడకండి. ఆ రోజులు అతి త్వరలో వస్తాయి మీకు. ఇన్ని పరిస్థితులకి కారణం ఒక ఓటు అనేది. మన ఓటు సరిగ్గా ఆలోచించి వేయకపోతే. డొక్కలో సీఎం గారు, మీరు చెప్పింది 100% రైట్. ప్రజలందరూ కూడా
తప్పు చేశారండి, మీకు ఓటేసి వారు తప్పు చేశారు, మీరు చెప్పింది యథార్థము, వారందరూ కూడా ఇప్పుడు చింతిస్తున్నారు. మీకు మాత్రం ముందు ముందు ఉంటుంది, ఇది మాత్రం తథ్యం. ఎంత నీళ్లు నిలబెడుతున్నారనేది ప్రాజెక్టుకు ప్రాధాన్యత. 150 అడుగులు నీళ్లు నిలబెడితేనే 194 టీఎంసీలు నిలవ ఉంటుందండి. 134.9 అంటే 135 అడుగులు ఎత్తు, 41.15 మీటర్లు ఎత్తు నిలబెడితే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరొకసారి చెప్తున్నా, ఎవరికన్నా దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే దీన్ని వ్యతిరేకించాలి. చర్చగా దమ్ము లేకుండా దాక్కున్నారండి మీరు ఒక్కొక్కళ్ళు. వీళ్ళు చెప్పిన 135 అడుగులు ఎత్తు అంటే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ని పరిమితం చేసే దుర్మార్గమైంది. వాళ్ళు అఫీషియల్ గా బడ్జెట్ లో పెట్టారంటే ఎప్పుడు ఇంతవరకు పెట్టలేదు. సిగ్గు లేదా మీకు? కళ్యాణ్ గారు, బాబు గారు మాట్లాడారు ఇంతకుముందు, సిగ్గు సెరవలేదురా, కాలం రాసుకోండి ఎంపీలారు అన్నారు. ఈ రోజు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? నేను మాట్లాడింది కదా, ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతాను, సిగ్గు శరం కారం ఉప్పు ఉందని ఆయన యాడ్ చేస్తున్నా. కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దానికి ఈ ఎంపీలు ఏం చేస్తున్నారండి? వచ్చి చిరతల భజన చేస్తున్నారా? జాతి క్షమించాలి మిమ్మల్ని. ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, మా గొంతులో శ్వాస ఉన్నంత వరకు ఆ కేంద్రంలో ఉన్న గుమ వ్యాపారులకు తల తాకట్టు పెట్టిన దానికి ఖచ్చితంగా నిలదీసి తీరుతాం. శ్రీనివాసరావు గారు, మీరు చెప్పింది నిజము. ఎందుకంటే యావత్ రాష్ట్రం అంతా కూడా చాలా గుర్రుగా ఉన్నారు. జాతి యావత్తు క్షమించదు, ఇందులో ఎటువంటి అసత్యము లేదు. ఇది మాత్రము జరగడం తథ్యము. వీళ్లకు ముందు ముందు ఉంటుంది. మసాలా పెట్టి కొడుతుంటే అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కాదు సార్. గతం అనుకుంటున్నారు. ఇళ్లగానే పండగ అయిపోదు, ముందుంది ముసళ్ళ పండగ, గూటాల కూటమి ప్రభుత్వానికని నేను కూడా హెచ్చరిస్తున్నాను. అందరికీ నమస్కారము, బాయ్.